హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మంచి భోజనం తింటేనే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము. మటన్ బిర్యానీని మనం ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక అరగంట పాటు 3 సార్లు కడిగి శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. బియ్యం నానితేనే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. రైస్ కూడా మనకి చాలా పుల్లలుగా బాగుంటుంది. మనం మార్నింగ్ వండినా సరే ఈవినింగ్ దాకా బాగుంటుంది. హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చాము. ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కూర అనేది మనకి లేత పిల్ల ముదురు మేక అని అంటారు. ఈ ముదురు మేక అయితే మనకి ఉడకడానికి 7 విజిల్స్ దాకా పడుతుంది. నేను 7 విజిల్స్ కాకుండా 3 విజిల్స్ పెడుతున్నాను. ఎందుకంటే మనం బిర్యానీ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం కుక్ చేస్తాము. ఇది మీకు చివర్లో అర్థమవుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ పద్ధతిలో చేయండి. మీకు హోటల్ పద్ధతిలో పర్ఫెక్ట్ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి ఇంట్లో ఇలా చేసుకొని తిన్నారంటే నెక్స్ట్ టైం హోటల్కి వెళ్ళరు, అంత బాగుంటుంది. అందులో ఏం కలుపుతారో ఫుడ్ పాయిజన్ అది దాని ఉంటుంది కదా, అలాంటి బెంగ అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం మటన్ బిర్యానీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మటన్ ఉడికిపోయింది. అందులో ఉడకబెట్టిన నీళ్ళు పక్కకు పెట్టుకొని మటన్ని మాత్రం సపరేట్ చేసి పెట్టుకొని అందులో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు అన్నీ బాగా కలిపేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి ఈ ఉప్పు కారం అనేది నేను ఇందులో ఏ మసాలా వేయట్లేదు, ఓన్లీ ధనియాల పిండి మాత్రమే వేశాను. ఇది గమనించండి. ఇది మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఈ లోపల మనము రైస్ పెట్టుకుందాము. రైస్లోకి ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము 1 స్పూన్ వేసాను, ఒక 3 లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు అంటారు కదా, బిర్యానీ పువ్వు అంటారు అది, ఇంకా బిర్యానీ ఆకు, జాపత్రి పువ్వు. బిర్యానీలో వేసే మసాలా మొత్తం కొంచెంగా వేయాలి. ఎందుకంటే ఇది మనం తయారు చేసేటప్పుడు రైస్ అనేది మనకి చప్పగా కాకుండా మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారము, ఇప్పుడు నేను చూపించిన మసాలాలన్నీ, ధనియాల పిండి అన్నీ వేసుకోవాలి. జీరా కొంచెమే వేసాను, ఎక్కువ వేయట్లేదు. ఈ వాటర్లో జీలకర్ర కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో లైట్గా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి మనం ఎసరు వచ్చేంత వరకు మరిగించి పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో లైట్గా మసాలా వేసుకుంటున్నాను. ఇది కర్రీలో మనం ఎలాంటి మసాలా వేయలేదు కదా, ఇందులో లైట్గా మసాలా వేసి 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి అడుక్కి ఉండే మసాలా లాగా గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే బిర్యానీస్ ముక్కలు చాలా గట్టిగా అయిపోతాయి, స్పైసీగా అనిపిస్తుంది. ఇది అలా ఉండదు, మంచి కర్రీ లాగా. ఇప్పుడు వైట్ రైస్కి కూడా మనం కర్రీ మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకొని పోపు వేసుకోండి. ఆనియన్స్ తర్వాత ఇందులోనే పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఈ ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇది మొత్తం మన కర్రీ లాగా కావాలి. ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి చూడండి, ఎలా కొంచెం గట్టిగా అయిపోయింది. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పిండి, పెరుగు వేసి కలుపుకున్నాం కదా, అది తీసి ఈ కర్రీలో వేసేసేయండి. మంచిగా మనం కూర ఎలా వండుకుంటామో సేమ్ అలాగే మంచిగా కలిపేసి మగ్గనివ్వండి. ఎందుకంటే మనం ఈ ఉప్పు కారం అనేది ఈ నూనెలో బాగా పట్టాలి. ఈ లోపల ఎసరు వచ్చేసింది. ఇందులో బియ్యం వేసి పెట్టేసి కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఈ రైస్ ఉడికేంత వరకు మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి మనం ఎక్కువ ఉడకనివ్వకుండా దాంట్లో ఫస్ట్ మనం ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, మటన్ ఉడకబెట్టిన వాటర్ దీంట్లో యాడ్ చేయాలి. ఈ వాటర్ని మనం వేస్ట్ చేయొద్దు, పారబోయొద్దు. ఆ మటన్ టేస్ట్ మొత్తం ఆ వాటర్లోనే ఉంటుంది కదా, ఆ వాటర్ వేసి దీంట్లో మంచిగా ఉడకనివ్వాలి. ఈ మటన్ అనేది మంచిగా సిమ్లో పెట్టి ఉడకనిస్తే మీకు అది మొత్తం దగ్గరికి అయిపోతుంది, మంచి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. రైస్ చూసుకోండి. మధ్యలో రైస్ వచ్చేసి 80% ఉడకాలి, 50% కాదండి. ఎందుకంటే మనం మటన్ని ఉడికించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో మటన్లో
మసాలా వేసాను. మనకు మటన్ షాపుల్లో దొరుకుతుంది కదా, అది కొంచెం వేసాను. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే మసాలాలే కాకుండా షాప్లో దొరికే మసాలా కూడా కొంచెం వేసాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 80% ఉడికిన ఏదైతే రైస్ ఉందో దాన్ని కొద్ది కొద్దిగా లేయర్ లాగా వేసేసుకొని మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ వేయట్లేదు ఫ్రైడ్ ఆనియన్స్, ఎందుకంటే రైస్ అనేది బ్లాక్గా వస్తుందని చెప్పేసి తక్కువ వేసాను. రైస్ మొత్తం వేసేసుకొని కొంచెం కర్రీని మధ్యలో మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం వైట్ రైస్ కాకుండా అడుక్కి గ్రేవీ అనేది కాకుండా బిర్యానీ అనేది మనం తినేటప్పుడు బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాక అవన్నీ వేసేసి పైన మిగిలిపోయిన కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని, మా పాప వద్దంటే ఫుడ్ కలర్ కలిపిందండి, రెడ్ కలర్. నాకు అసలు ఇది ఇష్టం లేదు. యాక్చువల్గా దీన్ని స్కిప్ చేసి మీరు పసుపు కొంచెం కలిపేసి వేసుకోండి, చాలా బాగుంటుంది ఎల్లో కలర్లో రైస్. ఈ కలర్ వేయడం వల్ల నాకు రైస్ రెడ్ కలర్లో వచ్చింది, మీరు వేయకండి. అది వేసుకొని మీదంగా నెయ్యి వేసేసుకొని మంచి కలిపి ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్లో పెట్టుకోండి. రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీద ఏదైనా బరువుగా పెట్టుకోండి. చూసారా రైస్ అనేది ఎంత బాగా కుదిరిందో, మనకి సూపర్గా వస్తుంది రైస్ మాత్రం. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, చెప్పలేని టేస్ట్, అంత బాగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఇది టేస్ట్ చేస్తే ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసినట్లయితే ఇంకోసారి బయట తినాలని అనిపించదు. ఎంతమంది వచ్చినా సరే, గెస్ట్లు వచ్చినా సరే మనం ఇంట్లో ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ఒకటే మనకు మటన్ వచ్చేసి ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే ఉడికించాల్సిన అవసరం ఉండదు, అది తొందరగా స్టీమ్ అయిపోతుంది. కాబట్టి మటన్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకొని, ఇది మా ఫ్యామిలీకి సరిపోతుందండి. 3 గ్లాసుల రైస్, 1/2 కేజీ మటన్కి ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటే ఇవి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు, కారం అని ఇందులో నేను ఇంకా ఏం కలపలేదు. ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే కలిపాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సేవ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.